నమస్తే వెల్కమ్ టు అందం ఆరోగ్యం. వేసవి కాలంలో మనకి సాధారణంగా చిరాకు పుట్టించే విషయం చెమట పట్టడం. అధికంగా చెమట పట్టడం వల్ల చాలా మంది చాలా రకాలుగా సతమతమవుతుంటారు. కానీ అధిక చెమట నుండి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతవరకు ఫలితం ఉంటుంది. అదేంటో ఈ టాపిక్ చూస్తే మీకే అర్థమవుతుంది. దేశంలో ఎండ తీవ్రత రోజు రోజుకి ఎక్కువవుతుంది. వేసవి కాలం మొదలైనప్పటి నుండి ఎండలు మరింత పెరిగాయి. దీంతో జనాలు ఎండను తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు ఎండలో తిరుగుతున్న చాలా మంది చల్లగా ఉండడం కోసం శీతల పానీయాలు ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే ఎండల వల్ల చెమట సమస్య కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఫ్యాన్ లేదా కూలర్ తిరుగుతున్నప్పటికీ చెమటలు బాగా పడుతోంది. దీంతో ఏమి చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే శరీరం నుండి ఎక్కువగా విడుదలయ్యే చెమట నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతమేర ఫలితం ఉంటుంది. వాటిలో కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పట్టకుండా ఉండవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో 1 గ్లాస్ టమోటా జ్యూస్ను తాగినట్లయితే అధికంగా చెమట పట్టకుండా చేసుకోవచ్చు. కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడాలను కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని అండర్ ఆర్మ్స్కు రాయాలి. అండర్ ఆర్మ్స్కి ఎలాంటి తడి లేకుండా చూసుకొని ఆ మిశ్రమాన్ని రాయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చెమట పట్టకుండా ఉంటుంది. దేశంలో ఎండ తీవ్రత రోజు రోజుకి ఎక్కువవుతుంది. వేసవి కాలం మొదలైనప్పటి నుండి ఎండలు మరింత పెరిగాయి. దీంతో జనాలు ఎండను తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు ఎండలో తిరుగుతున్న చాలా మంది చల్లగా ఉండడం కోసం శీతల పానీయాలు ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే ఎండల వల్ల చెమట సమస్య కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఫ్యాన్ లేదా కూలర్ తిరుగుతున్నప్పటికీ చెమటలు బాగా పడుతోంది. దీంతో ఏమి చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే శరీరం నుండి ఎక్కువగా విడుదలయ్యే చెమట నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతమేర ఫలితం ఉంటుంది. వాటిలో కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పట్టకుండా ఉండవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో 1 గ్లాస్ టమోటా జ్యూస్ను తాగినట్లయితే అధికంగా చెమట పట్టకుండా చేసుకోవచ్చు. కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడాలను కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని అండర్ ఆర్మ్స్కు రాయాలి. అండర్ ఆర్మ్స్కి ఎలాంటి తడి లేకుండా చూసుకొని ఆ మిశ్రమాన్ని రాయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చెమట పట్టకుండా ఉంటుంది. దేశంలో ఎండ తీవ్రత రోజు రోజుకి ఎక్కువవుతుంది. వేసవి కాలం మొదలైనప్పటి నుండి ఎండలు మరింత పెరిగాయి. దీంతో జనాలు ఎండను తట్టుకోలేక పిట్టల్లా రాలిపోతున్నారు. మరోవైపు ఎండలో తిరుగుతున్న చాలా మంది చల్లగా ఉండడం కోసం శీతల పానీయాలు ఇతర మార్గాలను అనుసరిస్తున్నారు. అయితే ఎండల వల్ల చెమట సమస్య కూడా బాగా ఇబ్బంది పెడుతుంది. ఫ్యాన్ లేదా కూలర్ తిరుగుతున్నప్పటికీ చెమటలు బాగా పడుతోంది. దీంతో ఏమి చేయాలో తెలియక చాలా మంది సతమతమవుతున్నారు. అయితే శరీరం నుండి ఎక్కువగా విడుదలయ్యే చెమట నుంచి ఉపశమనం పొందడానికి కొన్ని చిట్కాలను పాటిస్తే కొంతమేర ఫలితం ఉంటుంది. వాటిలో కొన్ని చిట్కాలను ఇప్పుడు చూద్దాం. గ్రీన్ టీ లేదా బ్లాక్ టీ తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం భోజనానికి ముందు 2 టీ స్పూన్ల వెనిగర్, 1 టీ స్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్లను కలిపి తాగితే చెమట ఎక్కువగా రాకుండా ఉంటుంది. గోధుమ గడ్డి జ్యూస్ తాగడం లేదా పొటాషియం ఎక్కువగా ఉండే అరటి పండ్లు తదితర ఆహారాలను తినడం వల్ల కూడా చెమట ఎక్కువగా పట్టకుండా ఉండవచ్చు. ప్రతిరోజు ఏదో ఒక సమయంలో 1 గ్లాస్ టమోటా జ్యూస్ను తాగినట్లయితే అధికంగా చెమట పట్టకుండా చేసుకోవచ్చు. కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడాలను కొద్ది కొద్దిగా తీసుకొని బాగా కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దాన్ని అండర్ ఆర్మ్స్కు రాయాలి. అండర్ ఆర్మ్స్కి ఎలాంటి తడి లేకుండా చూసుకొని ఆ మిశ్రమాన్ని రాయాలి. 30 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. అనంతరం నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల కూడా చెమట పట్టకుండా ఉంటుంది. ఇదండి ఇవాల్టి టాపిక్. నెక్స్ట్ వీక్తో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ మీ ముందు ఉంటుంది మీ అందం ఆరోగ్యం. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.